వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్, కర్ణాటక, తెలంగాణలో ఇలా చాలా చోట్ల భారీ ఆందోళనలు జరిగాయి. బెంగాల్లో ఆందోళనలు హింసాత్మకమయ్యాయి. ప్రభుత్వం చేసే చట్టాలు ప్రజలకు నచ్చనప్పుడు నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ అవి ఎందుకు హింసాత్మకమవుతున్నాయి? వక్ఫ్ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోమంటున్నారు మమతా బెనర్జీ. అసలు అది సాధ్యమేనా? కేంద్రం చేసే చట్టం తమకు వర్తించదని చెప్పే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో చట్టమైంది. అయితే ఈ చట్టాన్ని రద్దు చేయాలి అంటూ పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సెంట్రల్ బెంగాల్ జిల్లా ముర్షిదాబాద్లో పరిస్థితులు అదుపు తప్పి హింసకు దారితీసింది. ఈ హింసలో 3 మరణించారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం కొందరు హింసకు ప్రేరేపిస్తున్నారని, ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ హింసాత్మక ఘర్షణల తర్వాత కొన్ని పార్టీలు మతాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. అయితే సుప్రీం తీర్పుతో 26,000 మంది స్కూల్ టీచర్లు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారని, ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించి టీఎంసీని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది. হাতগুলোকে কেটে নিয়েছেন, মুন্ডু কেটে হলদি নদীর জলে ভাসিয়ে দিয়েছেন। তারা আজকে আবার সন্ধ্যাবেলা সাজুগুজু করে কিছু টিভি চ্যানেলের কাজ নেই, কর্ম নেই, ভালোটা চোখে দেখে না, চোখের আলো দেখে না, চোখে খালি অন্ধকার দেখে। బెంగాల్ ఘర్షణలో చాలా వాహనాలు మంటల్లో కాలిపోయాయి. రోడ్లపై దుకాణాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ముర్షిదాబాద్లో 66% పైగా ముస్లిం జనాభా ఉంది. ఈ జిల్లాలో అన్ని సీట్లను తృణమూల్ కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ముర్షిదాబాద్లో ఉన్న 3 ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ వారే. దుకాణాలను తగలబెట్టినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే వారు మరింతగా రెచ్చిపోయి దాడులు చేశారని సమాచారం. घर वर लूट कर लिए, तो ऐसा ही चल रहा है। हाँ, पहले बाहर जो है वही तोड़ा गया, यहाँ का लोग दुकानदार था सब जो बचा कर रखे हैं। क्या चाहेंगे, क्या करता है सरकार वही देखते हैं। और भी तो बचेगा, और भी होगा। रात को पूरा सोया नहीं हम लोग, रात को पूरा बैठा था ऐसे डर डर के। पुलिस जब यहाँ पे जब हो रहा था, ना कोई पुलिस था, ना कोई सीएसएफ था, ना कोई पुलिस कुछ नहीं था। वो लोग तो खुद भाग रहा था। जब पुलिस थाने में अटैक हुआ था, वो लोग तो खुद भाग रहा था। यहाँ पे जो डीएम पे अटैक हुआ था, डीएम पे सर फोड़ दिया, डीएम का भी, उसका भी अटैक हुआ था उस पर। देखते हैं सरकार क्या करते हैं। अभी जो नुकसान होता है उससे भरपाई करता है या नहीं, अगर करेगा तो ठीक है, नहीं तो ऐसा ही पर्सन जैसा है। अभी कुछ भी नहीं है दुकान पे। तेल का कढ़ाई नहीं है, टिन नहीं है, तेल का दुकान साफ है। मुरी का मुरी नहीं है, बेसन नहीं है, जो है तेले भजा का दुकान में कुछ भी नहीं है। सब लूट हो गया है, दुकान तोड़ दिया है। కర్ణాటకలోనూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకంగా భారీ ఆందోళనలు నిర్వహించారు. ఇటు వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు హైదరాబాద్ లోనూ భారీ ఆందోళన నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ నేతలంతా పాల్గొన్నారు. అయితే వక్ఫ్ చట్ట సవరణను అమలు చేయబోమని తృణమూల్ కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ అది సాధ్యం కాదు. తన ఓటర్లను బుజ్జగించేందుకు మమతా బెనర్జీ వక్ఫ్ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోమని అన్నారు. అయితే కేంద్రం ఏదైనా చట్టాన్ని చేస్తే రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలి. దానికి లోబడే రాష్ట్రం వ్యవహరించాలి. ఇష్టం లేకపోతే పార్లమెంటులో చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు. రాష్ట్ర అసెంబ్లీలో కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసినా చట్టపరంగా ఏమాత్రం విలువలేదు. చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గం. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కేరళ, తమిళనాడు, కర్ణాటకలోనూ వక్ఫ్ చట్టాన్ని అమలు చేయాల్సిందే. కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టంపై రకరకాల అపోహలను ప్రచారంలోకి తెచ్చారు. దీంతో మైనార్టీ వర్గంలో అనుమానాలు పెరిగాయి. వక్ఫ్ కొత్త చట్టాన్ని పరిశీలిస్తే మసీదులు, మదర్సాలు, కబ్రస్థాన్ల విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదు. ప్రభుత్వ ఆస్తి లేదా వివాదాస్పద ఆస్తి అయితే తప్ప సవరణ చట్టం అమల్లోకి రాకముందే వక్ఫ్ ఆస్తిగా నమోదైనవి అలాగే కొనసాగుతాయి. వాటిలో ఎలాంటి మార్పులు ఉండవు. సవరణ చట్టం నిబంధనల ప్రకారం సర్వే కమిషనర్ స్థానాన్ని కలెక్టర్తో భర్తీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ముస్లిం సమాజం ఎలాంటి ప్రభావానికి గురికాదు. ఒకవేళ వక్ఫ్ ఆస్తి ప్రభుత్వ ఆస్తి కనుక అయితే కలెక్టర్ కంటే సీనియర్ అధికారి దానిపై విచారణ చేపడతారు. కొత్త చట్టం ప్రకారం మత స్వేచ్ఛ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. చట్ట సవరణ ఉద్దేశం
వక్ఫ్ ను మరింత ప్రయోజనకరంగా మార్చి ముస్లింలు, పేదలు, అణగారిన వారికి లబ్ధి చేకూర్చడమే. వక్ఫ్ సవరణ చట్టం నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దానికి కార్యనిర్వాహక అధికారిని కూడా నియమించవచ్చు. వక్ఫ్ బోర్డు నిర్వహణకు నిబంధనల రూపకల్పన, బడ్జెట్ ఆమోదం, వక్ఫ్ ఆస్తులపై నోటిఫికేషన్ విడుదల, వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు అధికారం కూడా రాష్ట్రానికే ఉంటుంది. ముస్లింలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, షియాలు, బోహ్రా, అగాఖానీల ప్రాతినిధ్యం పెంచేందుకే వక్ఫ్ సవరణ చట్టం చేశారు. అవసరమైన పక్షంలోనే బోహ్రాలు, అగాఖానీలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి సవరణ చట్టం కల్పిస్తోంది. రాష్ట్రాల వక్ఫ్ బోర్డులోని 11 మంది సభ్యుల్లో 3, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లోని 21 మంది సభ్యుల్లో 4 మాత్రమే ముస్లిమేతరులు ఉంటారు. ఎక్స్ అఫిషియో సభ్యులు కూడా వారిలో కలిసే ఉంటారు. వీరు వక్ఫ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు తప్ప జోక్యం చేసుకోరు. వ్యక్తుల ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా లాక్కునే సందర్భంలో మాత్రమే సివిల్ కోర్టులు, హైకోర్టులకు వెళ్లే అవకాశాన్ని సవరణ చట్టం కల్పిస్తోంది. ఇంతకు ముందు ఎలాంటి రుజువు లేకుండా ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనడం వివాదాలకు, సామాజిక ఉద్రిక్తతలకు కారణమైంది. అలాగే వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 108A తొలగించడం వల్ల వక్ఫ్ చట్టం ఇతర చట్టాలకు అతీతం కాకుండా సమన్వయంగా ఉంటుంది. కొత్త చట్టం ద్వారా వివాదాలు తగ్గుతాయేమో కానీ పెరగవు. కానీ దీనికి పూర్తి భిన్నంగా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ సవరణ చట్టాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు వారికి పార్టీలు ఉన్నత స్థానాలను ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. అధికారం కోసం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ హత్య చేసింది అంటూ మండిపడ్డారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడంలో తప్పులేదు, కానీ హింసకు దిగడాన్ని మాత్రం తప్పకుండా ఖండించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.